ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి మార్చి 3వ తారీఖు హోలీ. ఆ రోజు చంద్రగ్రహణం, పౌర్ణమి. చాలా అత్యంత శక్తివంతమైన సమయం. 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అరుదైన సమయం. ఈ రోజున ప్రత్యేకించి ఒక మంత్రం చెప్తాను. అంటే ఈరోజు మనకి హోలికా దహన్ అంటాం, అంటే మంట వేస్తుంటాం కాబట్టి ఆ రోజు లక్ష్మీ ప్రాప్తి కోసం ఒక మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మంత్రం కూడా చాలా తేలికైంది. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. మరొకసారి చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సూతకాలం అంటే గ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు ఈ సూతకం ప్రారంభమవుద్ది. ఈ సమయంలో మనకి దేవాలయాలు మూసేస్తారు కాబట్టి ఇంట్లోనే జపం చేసుకోవాలి. ఆహారం కూడా ఏంటంటే, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దు. ఇంట్లో ఆహార పదార్థాల మీద దర్భలు కానీ తులసి దళం కానీ వేయండి. గరగగడ్డి అని వేసుకోవచ్చు. అలాగే గ్రహణం పూర్తయ్యాక తలస్నానం చేసి దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ఇక్కడ మనం 12 రాసుల వారు పాటించవలసిన ప్రత్యేక అంటే పరిహారాలు కానీ జపం గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మనకి మార్చి 3 సంభవించే అరుదైన హోలీ చంద్రగ్రహణం. ఇది 12 రాశుల వారికి విభిన్నమైన ప్రభావాలు చూపిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహణం సింహరాశి అలాగే ఉత్తర పాల్గొన నక్షత్రం వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మనం 12 రాశుల వారు ఎలా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, ఏం చేయాలి, ఏ మంత్రం చేయాలి, అలాగే పరిహారం ఏంటో కూడా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా మేషరాశి వారు, వీరికి సంతాన సంబంధిత ఆందోళనలు, ఖర్చులు పెరుగుతాయి. మీరు చేయాల్సిన మంత్రం ఏంటంటే, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. గ్రహణం తర్వాత ఎర్రటి వస్త్రంలో పెసరపప్పు కానీ కందిపప్పు ఉంచి దానం చేయండి. ఇది మేషరాశి వారు చేయవలసింది. వృషభ రాశి వారు, వీరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటే, మానసికమైన అశాంతి, తల్లి ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. మంత్రం వచ్చి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఈ మంత్రాన్ని మీరు జపం చేయాలి. పరిహారం ఏం చేయాలి? మీరు బియ్యం, తెల్లగా ఉన్న బియ్యం లేదా పాలని పేదలకు దానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. 3వ రాశి మిథున రాశి. ఈ రాశి వారి మీద ప్రభావం, వీరికి ధైర్యం బాగా పెరుగుతుంది. సోదరులతో చిన్నపాటి విభేదాలు కూడా రావడానికి అవకాశం ఉంది ఈ గ్రహణ ప్రభావం. మంత్రం ఏం చేయాలి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ. పరిహారం ఏం చేయాలి? గ్రహణం ముగిసిన తర్వాత ఆకుపచ్చని పెసలు దానం చేయండి. పెసలు కాకపోతే పెసర పప్పు అయినా దానం చేయండి. అలాగే 4వ రాశి కర్కటక రాశి. ఈ రాశి మీద ఈ రాశాధిపతి చంద్రుడు కాబట్టి మీకు మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొంత ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. మంత్రం మీరు ఓం చం చంద్రాయ నమః చేయవచ్చు, లేదా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమాసే నమః ఈ మంత్రాన్ని కూడా చేయవచ్చు. పరిహారం ఏంటి? శివాభిషేకం చేయడం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం. 5వది సింహరాశి. ప్రభావం గ్రహణం మీ రాశిలోనే జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం మీద, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మంత్రం మీరు ఓం సూర్యాయ నమః చేయవచ్చు, సూర్య బీజ మంత్రాన్నైనా చేయవచ్చు. పరిహారంగా గ్రహణం తర్వాత గోధుమలు కానీ బెల్లం కానీ దానం చేయండి. మీరు తర్వాత ఆదిత్య హృదయం కూడా ఒక్కసారైనా చదువుకోండి. 6వ రాశి కన్యా రాశి. ఈ రాశి మీద ప్రభావం, వీరికి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఆటంకాలు రావచ్చు. మీరు జపించవలసిన మంత్రం
ఓం గం గణపతియే నమః. పరిహారం ఏంటయ్యా అంటే పక్షులకు ధాన్యం వేయడం లేదా పేదలకు పండ్లు దానం చేయడం చాలా చాలా మంచిది. 7వ రాశి తులారాశి. వీరి మీద ప్రభావం ఎలా ఉంటుందంటే వీరికి ఈ గ్రహణ ప్రభావం ఆదాయం పెరుగుతుంది. కానీ స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు జపించవలసిన మంత్రం ఓం క్లీం కృష్ణాయ నమః. పరిహారం ఏం చేయాలంటే నెయ్యి కానీ లేదా తెల్లటి మిఠాయి కానీ దానం చేయండి. అలాగే 8వ రాశి వృశ్చిక రాశి. వీరికి ప్రభావం ఎలా ఉంటుందంటే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ఒత్తిడి, అలాగే అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు జపించవలసిన మంత్రం ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్, లేకపోతే ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు. మంత్రం ఒకసారి చెప్తాను మరొకసారి. ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్. ఇది మీరు చెయ్యాలనుకుంటే ఫట్ ఉంది కాబట్టి, హుం ఉంది కాబట్టి భయం అనుకుంటే మీరు ఓం హం హనుమతే నమః అని చేయండి. పరిహారం ఏం చేయాలి? హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం చాలా శ్రేయస్కరం. 9వ రాశి ధనుసు రాశి. వీరి మీద ప్రభావం వీరి అదృష్టం కొంచెం నెమ్మదిస్తుంది. తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంటుంది. మంత్రం ఓం బృం బృహస్పతియే నమః లేదా ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని మీరు జపం చేయాలి. పరిహారం పసుపు రంగు వస్త్రం కానీ లేదా శనగపప్పును కానీ గుళ్ళు దానం చేయండి. 10వ రాశి మకర రాశి. వీరి మీద ప్రభావం ఆకస్మికమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. మంత్రం వచ్చి ఓం శం శనిశ్చిరాయ నమః లేదా శని బీజ మంత్రాన్ని కూడా మీరు జపం చేయవచ్చు. ఇక్కడ మీకు బీజ మంత్రం చేయలేని వారు మామూలుగా ఓం శనిశ్చిరాయ నమః అనుకోవచ్చు. పరిహారం ఏంటంటే నల్ల నువ్వులు కానీ లేదా ఆవ నూనెని కానీ దానం చేయండి. శని స్తోత్రాన్ని పఠించండి. అలాగే 11వ రాశి కుంభరాశి. వీరి మీద ప్రభావం ఎలా ఉంటుందంటే భాగస్వామ్య వ్యాపారాల్లో ఒడిదుడుకులు, భార్యాభర్తల మధ్య కొంత గొడవలు రావడానికి అవకాశం ఉంది. వీరు కూడా ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి. పరిహారం ఏం చేయాలంటే కుంభరాశి వారు చీమలకి పంచదార పెట్టడం లేదా నల్లటి దుప్పటిని పేదలకు ఇవ్వడం చాలా మంచిది. అలాగే మీనరాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందంటే శత్రువుల పైన విజయం సాధిస్తారు. కానీ రుణ సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే అప్పుల విషయంలో. మంత్రం కూడా ఓం ఘం గురువే నమః అని అనుకోవచ్చు లేదా బీజమంత్రం గురు బీజమంత్రాన్నైనా ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురువే నమః అనే మంత్రాన్ని కూడా అనుకోవచ్చు. పరిహారం ఏం చేయాలంటే ఉసిరి చెట్టుకి నీరు పోయడం లేదా పసుపు కొమ్ముల్ని దానం చేయడం చాలా చాలా సుప్రదం. ఇది గ్రహణ సమయంలో పాటించాల్సిన సాధారణ నియమాలు కూడా చెప్తాను. మంత్ర సాధన గ్రహణ సమయంలో మీరు నేను చెప్పిన మంత్రాలని కనీసం 108 సార్లు జపించండి. మరి హోలీ రంగులు వేసుకుంటాం కదా, గ్రహణం రోజు అంటే మార్చి 3 రంగులు ఆట వద్దు. మరుసటి రోజు మార్చి 4వ తేదీ మాత్రమే హోలీ జరుపుకోండి, అంటే రంగులు రాసుకోవడం. అలాగే శుద్ధి గ్రహణం వీడిన తర్వాత ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేసి స్నానం చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు మీ జన్మ నక్షత్రం తెలిసి అనుకోండి, ఆ జన్మ నక్షత్రం నాడు ఏం చేయాలో అది కూడా ఈ వీడియోలో చెప్తాను. హోలీ, చంద్రగ్రహణం ఈ 2 100 సంవత్సరాల తర్వాత కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ గ్రహణం ఉత్తర పాల్గొని నక్షత్రం, ఆ సమయంలో మంచి శక్తి ఉంటుంది. ఈ నక్షత్రంలో ఉన్నవారు రవి, సూర్యుడు అంటే చంద్రుడు, సూర్యుడు యొక్క నక్షత్రాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఇప్పుడు అశ్విని, మఖ, మూల ఇవి కేతు నక్షత్రాలు. వీళ్ళకి మానసిక భయం, అనవసరమైన ప్రయాణాలు వీరికి వస్తాయి. అశ్విని, మఖ, మూల నక్షత్రం. పరిహారం ఏంటయ్యా అంటే గ్రహణం తర్వాత నల్ల నువ్వులు, దుప్పటి దానం చేయడం. మంత్రం ఓం కేం కేతువే నమః లేదా ఓం గం గణపతియే నమః లేదా గణపతి పూజ చేయడం చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే
భరణి, పుబ్బ, పూర్వ పాల్గొని, పూర్వాషాఢ. అంటే ఈ 3 నక్షత్రాలకి సంబంధించి ఏం చేయాలో చెప్తాను. వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటే సుఖ సంతోషాలకి ఆటంకము, వాహన ఎవరైతే వాహనాలు తోలుతూ ఉంటారో వారికి ప్రమాద సూచనలు ఉన్నాయి. పరిహారం ఏం చేయాలంటే ఎవరైనా పేద ముత్తైదువులకు అంటే భర్త చనిపోయిన పేద ముత్తైదువుకి బియ్యం కానీ పాలన కానీ దానం చేయండి. మంత్రం మీరు ఓం శుక్రాయ నమః లేదా లక్ష్మీ అష్టకం జపించండి. కృతిక, ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ. ముఖ్యంగా వీరికి గ్రహణం ఉత్తర పాల్గొనిలో జరుగుతుంది కాబట్టి ఈ నక్షత్రం వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఎటువంటి ప్రభావం ఉంటుందంటే ఆరోగ్యం మీద సమస్యలు, తండ్రితో విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏం చేయాలి మరి? గ్రహణం తర్వాత గోధుమలు కానీ బెల్లం కానీ దానం చేయండి. మీరు గ్రహణం తర్వాత ఆదిత్య హృదయం పఠించండి. లేదంటే ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రం జపించండి. అలాగే ఇప్పుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు ఇవి చంద్ర నక్షత్రాలు. ప్రభావం ఏంటంటే చంద్రగ్రహణం ఈ 3 నక్షత్రాల వారికి మానసిక ఒత్తిడిని, జలుబు వంటి సమస్యలు రావచ్చు. పరిహారం ఏంటంటే శివుడికి అభిషేకం చేయడం లేదా వెండి వస్తువుని దానం చేయడం. మంత్రం వచ్చి ఓం సోమాయ నమః లేదా ఓం నమ శివాయ అంటే శివ పంచాక్షరి మంత్రమైనా చేయొచ్చు. ఇప్పుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు ఇవి కుజ నక్షత్రాలు. ఎటువంటి ప్రభావం ఉంటుందంటే వీరికి కోపం బాగా పెరుగుతుంది. ఆస్తి తగాదాలు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి, రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారం ఏం చేయాలి? ఎర్రటి వస్త్రంలో కందిపప్పు 1 కేజీ కందిపప్పు ఉంచి దానం చేయండి. మంత్రం వచ్చి ఓం అం అంగారకాయ నమః లేదా హనుమాన్చాలు చేయండి. ఇప్పుడు ఆరుద్ర, స్వాతి, శతభిషం ఇవి రాహు నక్షత్రాలు. ప్రభావం వీరికి కొంత గందరగోళం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరిహారం ఏంటంటే గ్రహణం ముగిశాక స్నానం చేసి చీమలకి పంచదార కానీ పిండి కానీ పెట్టండి. మంత్రం వచ్చి ఓం రం రాహువే నమః లేదా దుర్గాదేవి స్తోత్రం చేయండి. అలాగే పునర్వస, విశాఖ, పౌరభద్ర ఇవి గురు నక్షత్రాలు. వీరికి ఎటువంటి ప్రభావం ఉంటుందంటే గౌరవభంగం, ఆర్థిక నష్టం ఇది జరగడానికి అవకాశం ఉంటుంది. పరిహారం ఏంటంటే గుడిలో శనగలు కానీ లేదంటే పసుపు దానం చేయండి. అరటి చెట్టుకి పూజ చేయండి ఈరోజు గ్రహణం తర్వాత. ఓం గం గురువే నమః లేదంటే ఓం గుం గురువే నమః లేదంటే ఓం గురువే నమః లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఇవి శని నక్షత్రాలు అంటారు. ప్రభావం వీరికి చేసే పనుల్లో ఎక్కువ జాప్యం, ఒంటరితనం కలుగుతుంది. పరిహారం ఏంటంటే ఇనుప వస్తువు లేదా ఆవ నూనె దానం చేయడం. పేదలకు భోజనం పెట్టండి. మంత్రం ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రం జపించండి. అలాగే అశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇది బుధ నక్షత్రాలు. ప్రభావం ఏంటంటే వీరు వ్యాపారంలో ఉంటే చేసే వ్యాపారంలో కొంత ఇబ్బందులు, నష్టాలు, బంధువులతో కొంత గొడవలు రావడానికి అవకాశం ఉంది. పరిహారం ఏం చేయాలంటే పెసరపప్పు కానీ లేదా ఆకుపచ్చని వస్త్రం కానీ దానం చేయడం. మంత్రం వచ్చి ఓం భూం బుధాయ నమః లేదా విష్ణువుని స్మరించడం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు ముఖ్యంగా గ్రహణ సమయంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు చెప్తాను. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో గ్రహణ సమయంలో కత్తులు కానీ కత్తెరలు కానీ సూదులు కానీ ఇలాంటివి వాడవద్దు. మీ దగ్గర తులసి ఆకులను దగ్గర ఉంచుకోండి. ఆహారం వచ్చి గ్రహణానికి 3 గంటల ముందే భోజనం ముగించాలి. వండిన ఆహారం పైన దర్భలు, గరక వేయండి. అంటే పచ్చళ్ళు, పాలు, బియ్యము, కూరగాయలు ఇలా ఉంటాయి కదా, ఇంట్లో నిల్వ ఉంటాయి కదా, వాటి మీద దర్భ వేసుకోండి. అలాగే దానం కింద గ్రహణం ముగిసిన తర్వాత చేసే దానం 1000 రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఏం చేస్తారంటే
మీ నక్షత్రాన్ని, మీ గోత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఈ మంత్ర జపాన్ని చేయండి. వీటి వల్ల మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరొక వీడియోలో మీకు గ్రహణంలో చేయవలసిన తాంత్రిక పదార్థాలు, తాంత్రికమైన వస్తువులు ఏం చేస్తే ఈ గ్రహణం తర్వాత హోలీ సమయంలో ఏం చేస్తే కలిసి వస్తుందో మరొక వీడియో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.